పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానం కొరకు మీకు స్తోత్రములు. మీ సన్నిధికి చేరి వచ్చిన వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ప్రభా, ఇంకా రావలసిన వారిని మీరు దర్శించండి. అధికమైన ఆలస్యం కాకుండా వారు మీ సన్నిధికి చేరి వచ్చేదాని కొరకు మీ కృపను అనుగ్రహించండి. నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి ప్రభువా. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రం అర్హత లేనివాడును. మీరు నన్ను కరుణించి మీ కలవరి శిలువ రక్తము చేత కడిగి పవిత్రపరచండి. మీ సులువు చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకునండి. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడని మీ వాక్యన రాయబడిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. ఇదిగో నీ నోటి నా మాటలు ఉంచి ఉన్నానని మీరు సెలవిచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనము నుండి మీ మెల్లనైన మధురమైన స్వరాన్ని మాకు వినిపించండి. ప్రభువా, వాక్యం యొక్క వెలుగులో మీ గొప్పతనము, మీ మంచితనం, మీ యొక్క ప్రేమను మేము ఓ ప్రభువా ఎరిగి మీరు మా పక్షంగా చేస్తూ వచ్చిన మేళ్ళన్నింటినీ తలంచుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి గణపరిచేదాని కొరకై మీ కృపను అనుగ్రహించండి. మైక్ సిస్టమ్, కరెంటు సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకునండి. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయనని మీ వాక్యన రాయబడిన మాట ప్రకారం దేవా, అపవాది క్రియలన్నిటినీ కూడా మీరు లయపరచండి. దేవా, ఈ స్థలంలో మీ సన్నిధిని ఉంచండి. మీ ఆత్మ సంచారం ఇక్కడ ఉంచండి. ఆటంకకరమైన ప్రతి పరిస్థితిని మీ చేతులకు అప్పగించుకుంటుండగా మీరే దూరపరచండి ప్రభువా. దేవా, మా ప్రార్థనను మీరు అంగీకరించమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 5వ అధ్యాయము 34వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగంలో చెప్పుచున్నాను అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో ఈ మాటను ఆధారం చేసుకొని మనము వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యేసు ప్రభువారు చెప్పుచున్నాను అని పలికిన కొన్ని సందర్భాలు పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడ్డాయి. ఈ సమయంలో యేసు ప్రభువారు చెప్పుచున్నాను అని పలికినటువంటి 3 సందర్భాలను మనం చూద్దాం. మొదటిగా యోహాను సువార్త 5వ అధ్యాయము 34వ వచనములో చెప్పుచున్నాను అనే మాట వ్రాయబడ్డట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. యేసు ప్రభువారు మరి చెప్పుచున్నాను అని ఈ వచనంలో పలుకుతూ ఉంటున్నాడు. నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను అని ప్రభు అంటా ఉన్నాడు. మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను అని ప్రభు సెలవిస్తున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ప్రభువు ఇక్కడ కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. ఈ మాటలు మరి ప్రభు చెప్పటములో ఉన్న ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజలు రక్షింపబడాలి. ఆయన ఉద్దేశం ఏంది? ప్రజలు రక్షింపబడాలి. ప్రజలు రక్షించబడాలి అనే ఉద్దేశముతో ప్రభువు కొన్ని మాటలు
ప్రజలకు చెప్తూ ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నానని ప్రభు అంటా ఉన్నాడు. ప్రియులారా, ప్రజలు రక్షించబడాలి అనే ఉద్దేశముతో ప్రభువు మరి కొన్ని మాటలు ప్రజలకు చెప్తూ ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మరి ప్రజలు రక్షించబడాలి అనే ఉద్దేశం అనేది ప్రభువుకున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. ప్రజలు మరి శిక్షణ పొందాలి అనేది ప్రభు ఉద్దేశం కాదు. ప్రజలు రక్షించబడాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశము. లోకములో మనుషులందరూ కూడా పాపులుగా ఉన్నారని వాక్యం తెలియపరుస్తూ ఉంది. పాపులుగా ఉన్న మనుషులందరికీ పాపాన్ని బట్టి శిక్ష అనేది ఉంది. ఆ శిక్ష ఏంటంటే పాతాళము. పాపం చేసిన వారిని పట్టుకొనును అని చెప్పి వాక్యములో రాయబడి ఉంది. దుష్టులను దేవుని మరుచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురని చెప్పి వాక్యములో రాయబడింది. అంటే పాపులైన మానవులకు శిక్ష అనేది ఉంది. ఆ శిక్ష ఏంటంటే పాతాళము. పాపులందరూ కూడా పాతాళములో పడవేయబడి శిక్షను పొందవలసిన వారుగా ఉంటూ ఉన్నారు. పాపులు పాతాళంలో పడవేయబడి శిక్షించబడడం అనేది ప్రభు యొక్క ఉద్దేశము కాదు. ప్రభు ఉద్దేశం ఏంటంటే పాపులైనటువంటి మానవులు పాపము నుంచి విడిపించబడి పాతాళము నుంచి రక్షించబడాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశం. దాని కొరకే ఆ ప్రభువు మరి పాపులైన మానవులను ప్రేమించి పరలోకంలో ఆయనకున్న ఘనతంతటిని వదులుకొని ఈ లోకానికి వచ్చాడు. కన్య గర్భమందు దైవశక్తి ద్వారా పాపము లేనివాడుగా జన్మించి పాపము లేనివాడుగా జీవిస్తూ వచ్చాడు. పాపులైన మానవులకు బదులుగా ఆ గొల్గొతా కొండపైన యేసు ప్రభువారు సిలువ వేయబడి మరి పాపులందరికి బదులుగా ఆ ప్రభు శిక్షను భరించిన వాడుగా ఉన్నాడు. తన రక్తం అంతటిని చిందించి తన ప్రాణం అర్పించాడు. సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచి అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన ప్రభువు తిరిగి మరలా రాబోతూ ఉన్నాడు. పిల్లారా, ఈ విధంగా ప్రభువు మరి ఇంత ఘోరమైనటువంటి శిక్షను అనుభవించడానికి గల కారణం ఏంటి అంటే పాపులైన మానవులను పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి రక్షించడానికి. పాపులైన మానవులకు బదులుగా ఆ ప్రభువే శిక్షణ భరించినటువంటి వాడుగా ఉన్నాడు. ఎవరైతే ఆ ప్రభునందు విశ్వాసం ఉంచి హృదయపూర్వకంగా పాపాలు ఒప్పుకొని హృదయపూర్వకంగా క్షమించమని ప్రభుని అడుగుతారో ప్రభువు వారి పాపాలు క్షమించి వారిని తన రక్తం ద్వారా కడిగి నీతిమంతులుగా తీర్చి వారిని పాతాళం నుంచి రక్షించి పరలోకానికి వారసులుగా చేసేవాడుగా ఉంటున్నాడు. ఎవరైతే ఇంకా మరి ఈ విధంగా మరి పాతాళం నుంచి రక్షించబడకుండా ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడైనా ప్రభుని అంగీకరించి పాతాళం నుంచి రక్షణ పొందుకోవాలని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రియులారా, రక్షించబడిన మన జీవితంలో మనము మరి ప్రభుని ఎరగక మునుపు పాపులంగా ఉండి పాపాన్ని బట్టి శిక్షకు పాత్రులుగా ఉంటా వచ్చాం. మనము మరి ఆ పాతాళానికి వెళ్ళి ఆ పాతాళములో శిక్షించబడేది ఏమాత్రం ప్రభువునికి ఇష్టం లేక ఆ ప్రభువు మనల్ని ఏం చేశాడంటే రక్షించిన వాడుగా ఉన్నాడు. ఆ ప్రభువునందు మనం విశ్వాసం ఉంచి మన పాపాలు ఒప్పుకొని క్షమించమని ప్రభుని అడగటం ద్వారా ఆ ప్రభు ఉచితంగానే మనకు పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి రక్షణను దయచేస్తూ వచ్చాడు. ప్రియులారా, మనకు ఆ ప్రభు ఇచ్చిన రక్షణను బట్టి ఆ ప్రభువును ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ప్రియులారా, మరి కేవలము ప్రభువునందు మనం విశ్వాసం ఉంచి మన పాపాలు ఒప్పుకున్నట్టు ద్వారా మనకు రక్షణ అనేది అనుగ్రహించబడింది. మనకు రక్షణ ఇవ్వడానికి మనం క్రయం చెల్లించలేదు. యేసు ప్రభువే మనకు బదులుగా ఆ సిలువలో క్రయం చెల్లిస్తూ వచ్చాడు. కేవలం మనము ఆయన యందు విశ్వాసం ఉంచి మన పాపాలు ఒప్పుకున్నట్టు ద్వారా ఉచితంగా మనకు ఈ విలువైన గొప్ప రక్షణ అనేది అనుగ్రహించబడింది. మనము పాతాళము నుంచి రక్షించబడతా వచ్చాం. కాబట్టి ఆ ప్రభువు మరి ఉచితంగా ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా
మనకు రక్షణనిచ్చిన దాన్ని బట్టి ఆ ప్రభును మనం ఎంతో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ప్రియులారా, మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నానని ప్రభు అంటా ఉన్నాడు. ప్రభువు మరి ఆ మాటలు ఎందుకు చెప్తా వచ్చాయంటే జనులు రక్షింపబడాలని. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజలు రక్షించబడాలని చెప్పి ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. కానీ ప్రజలు శిక్షించబడేది ప్రభు యొక్క ఉద్దేశము కాదు. ప్రియులారా, మరి రక్షింపబడాలని చెప్పి ప్రభు ఆ మాటలు చెప్పిన వాడుగా ఉన్నాడు. ప్రభువు ప్రజలందరూ రక్షించబడాలని చెప్పి కోరేవాడుగా ఉంటూ ఉన్నాడు. మనము మరి శిక్షణ పొందేది ఆయనకి ఇష్టం లేదు. మనం రక్షించబడాలని చెప్పి ఆయన ఉద్దేశం కలిగిన వాడై మనకు రక్షణనిస్తా వచ్చాడు. మనకు ప్రభు ఇచ్చిన రక్షణను బట్టి మనం ప్రభుని ఎంతో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. రెండోదిగా చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను ఈ వచనములో కూడా చెప్పుచున్నాను అనే మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈ వచనములో 2వ లైన్లో ఏం రాయబడింది? మీతో చెప్పుచున్నాను అనే మాట రాయబడి ఉంది. ప్రభు ఇక్కడ మరి కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. ఈ మాటలు మీతో చెప్పుచున్నానని చెప్పి ప్రభు అంటా ఉన్నాడు. అంటే ప్రభు కొన్ని మాటలు చెప్తూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రభువు మరి ఈ మాటలు చెప్పటంలో ప్రభు యొక్క ఉద్దేశం ఏంది అని చెప్పి మనం పరిశీలన చేస్తే మనం గమనిస్తున్నాం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను అనే మాటను గమనించండి. ప్రభువునందు మరి అందరికి సమాధానం కలగాలనే ఉద్దేశంతో ప్రభువు కొన్ని మాటలు చెప్తూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అంటే సమాధానము కలగాలని ప్రభువు కొన్ని మాటలు చెప్తా వచ్చాడు. ప్రియులారా, మన జీవితంలో మనము సమాధానం పొందుకోవాలని ప్రభు కోరుతా ఉన్నాడు. అక్కడ మరి ఎవరికైతే ప్రభు ఈ మాటలు చెప్తా వచ్చాడో ఆ మాటలు వారికి చెప్పటంలో ఉన్న ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే వారు ఏం పొందుకోవాలి? సమాధానమును పొందుకోవాలి. అంటే శాంతిని, నెమ్మదిని పొందుకోవాలని ప్రభు వారికి కొన్ని మాటలు చెప్తా వచ్చాడు. అంటే మరి జనులు సమాధానం పొందుకోవాలని, శాంతిని, నెమ్మదిని పొందుకోవాలని ప్రభు కోరుతా ఉన్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. ఇలా మన జీవితంలో కూడా మనము సమాధానం పొందుకోవాలని, శాంతిని, నెమ్మదిని మనం పొందుకోవాలని చెప్పి ఆ ప్రభు కోరుతా ఉన్నాడు. మనము కలవరంతో ఉండేది ప్రభు యొక్క ఉద్దేశం కాదు. మనము ఆందోళనతో కొనసాగేది ప్రభు యొక్క ఉద్దేశం కాదు. మనము సమాధానముగా ఉండాలని, మనము శాంతిని కలిగి ఉండాలని, మనం నెమ్మదిగా జీవించాలని చెప్పి ఆ ప్రభు కోరుతా ఉన్నాడు. ప్రియులారా, ఆ ప్రభువు మరి ఈ మాటలు చెప్పడంలో ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే వారికి సమాధానం కలగాలనే ఈ మాటలు చెప్తా వచ్చాడు. ప్రియులారా, మనకు కూడా సమాధానం కలగాలని చెప్పి ఆ ప్రభు కోరుతా ఉన్నాడు. మన జీవితంలో సమాధానము లేక శాంతి, నెమ్మది అనేది మనం ఎట్లా పొందుకోగలుగుతాము? వాక్యం మనం చూస్తే చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 1-2 వచనాలు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గాయకొనుము, అవి దీర్ఘాయువును, సుఖజీవంతో గడుచు సంవత్సరములను, శాంతిని నీ కలగచేయును. ఈ వచనాల్లో మనం చూస్తున్న నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము అనే మాటను. అంటే మనము ప్రభు యొక్క ఉపదేశాన్ని మర్చిపోకూడదు, ప్రభు యొక్క ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనాలి. అప్పుడు మరి దీర్ఘాయువు కలుగుతుందని, సుఖజీవంతో గడిచే సంవత్సరములను, శాంతిని మనం పొందుకుంటామని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అంటే ప్రభు యొక్క
ఆజ్ఞలకు లోబడితే, ప్రభు యొక్క ఉపదేశానికి విధేయత చూపిస్తే మనకు శాంతి కలుగుతుంది. అంటే సమాధానము, నెమ్మది అనేది కలుగుతుందని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, గమనించండి, దేవుని యొక్క మాటలకు మనం లోబట్టడం ద్వారా, దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించడం ద్వారా మనము సమాధానమును, శాంతిని పొందుకునే వారంగా ఉంటాం. పరిశుద్ధ గ్రంథములో సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే దావీదుని గురించి అక్కడ రాయబడింది. చూడండి, యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలగజేసిన తరువాత. చాలు. చూడండి, ఇక్కడ దేవుడు దావీదునకు నెమ్మదిని కలగజేస్తా వచ్చాడు. అంటే శాంతిని, సమాధానమును కలగజేస్తా వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, దావీదు జీవితంలో నెమ్మదిని లేక శాంతిని, సమాధానమును పొందుకోవడానికి గల కారణం ఏంది అంటే మనం గమనించవచ్చు. మరి సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయంలో దావీదు దేవుని యొక్క వాక్యానికి లోబడతా వచ్చినట్లుగా వ్రాయబడి ఉంది. మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు మొదట్లో కొంత తప్పిపోతా వచ్చాడు. ఆ తర్వాత సరి చేసుకుని వాక్యానుసారమైన విధానములో మందసాన్ని దావీదు పురానికి తీసుకొచ్చాడు. ఓబేదోదోము ఇంటిలో నుండి మందసాన్ని దావీదు పురమునకు దావీదు తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడంటే వాక్యములు రాయబడ్డట్లుగా యాజకుల చేత మోయిస్తూ తీసుకొచ్చాడు. యాజకులు మందసాన్ని ఏం చేస్తూ వచ్చారంటే మోసుకుంటూ తీసుకొచ్చినారు. అట్లా యాజకులు మందసాన్ని మోసుకుంటూ తీసుకొచ్చారు అంటే మరి అది వాక్యానుసారమైనటువంటి పద్ధతి. అంతకుముందేమో ఒక బండి మీద పెట్టి తీసుకొచ్చారు, నష్టం జరిగింది. దావీదు గ్రహించి ఇప్పుడు వాక్యానుసారమైన విధానములో అనగా యాజకుల చేత మోయిస్తూ మందసాన్ని తీసుకొచ్చాడు. అలాగున దావీదు వాక్యానికి విధేయత చూపిన వాడుగా ఉన్నట్లు మనకు అర్థమవుతా ఉంది. ప్రభు యొక్క ఆజ్ఞలకు లోబడినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. ఆ రీతిగా ప్రభు యొక్క ఆజ్ఞలకు లోబడి ప్రభు యొక్క వాక్యానికి విధేయతను తాను చూపుతా వచ్చాడు కాబట్టి దేవుడు అతనికి ఏమిచ్చాడంటే నెమ్మదినిచ్చాడు. 7వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు నెమ్మదిని కలగజేశాడని చెప్పి రాయబడి ఉంది. ప్రియులారా, వాక్యానికి దావీదు లోబట్టడం ద్వారా దేవుడు దావీదునకు నెమ్మదిని, సమాధానమును కలగజేస్తా వచ్చాడు. అలాగే పరిశుద్ధ గ్రంథములో చూడండి, రాజులు 1వ గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతడు మందిరమును కట్టింప వీల్లేకపోయినన్న సంగతి నీవెరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒకడు లేకుండాను అపాయమేమీ కలగకుండాను నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. ఈ వచనంలో సొలొమోను పలుకుతున్న మాటలు మనం చూస్తున్నాం. యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడని చెప్పి తను అంటా ఉన్నాడు. సొలొమోనుకు దేవుడు ఏం దయచేశాడు? నెమ్మదిని దయచేస్తా వచ్చాడు. అంటే శాంతిని, సమాధానం దయచేస్తా వచ్చాడు. కాబట్టి ఇక్కడ సొలొమోను నెమ్మదిగా, శాంతి కలిగి, మరి సమాధానం కలిగి జీవిస్తూ ఉంటూ ఉన్నాడు. పిల్లలు, ఈ విధంగా మరి సొలొమోను నెమ్మదిని, సమాధానాన్ని పొందుకోవడానికి గల కారణం ఏందని మనం చూస్తే తాను మరి వాక్యానికి విధేయత చూపిన వాడుగా ఉన్నట్లు మనం అతని గురించి గమనించవచ్చు. దినవృత్తాంతములు 2వ గ్రంథము 1వ అధ్యాయంలో చూస్తే అక్కడ మరి సొలొమోను బహుగనుడైన రాజుగా చేయబడ్డట్లుగా రాయబడి ఉంది. బహుగనుడైన రాజుగా చేయబడినటువంటి యొక్క సొలొమోను మరి ఏం చేస్తా వచ్చా అంటే గిబియోనుకు వెళ్ళినాడు. గిబియోనులో ప్రత్యక్షపు గుడారం ఉంది, అక్కడే బలిపీఠం కూడా ఉంది. అంటే మోషే అరణ్యములో నిర్మించినటువంటి ప్రత్యక్షపు గుడారము ఇశ్రాయేలు కానానుకు వచ్చిన తర్వాత గిబియోన్లో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ గిబియోన్లో ప్రత్యక్షపు గుడారం ఉంది అంటే దేవుని యొక్క మందిరం ఉంది, అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం ఉంది. అక్కడికి వచ్చి మరి బలిపీఠం మీద అక్కడ మరి సొలొమోను బలు అర్పిస్తూ వచ్చాడు. అలా ఎందుకు చేశాడంటే దేవుడు ఆజ్ఞాపించాడు. ద్వితీయోపదేశ కాండములో 12వ అధ్యాయము 5-6 వచనాలు దేవుడు అలా చేయాలని చెప్పి ఆజ్ఞాపించాడు. కాబట్టి దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం సొలొమోను
ఆ రీతి గిబియోనుకి వెళ్ళి ఆ బలిపీఠం మీద బలులు అర్పిస్తూ వచ్చాడు. అంటే సొలొమోను వాక్యానికి లోబడతా వచ్చాడు, దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూయిస్తూ వచ్చాడు. దాన్ని బట్టి దేవుడు సొలొమోనుకు నెమ్మదిని సమాధానమును కలగజేస్తూ వచ్చాడు. వీళ్ళని గమనించండి, దావీదు వాక్యమునకు దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి నెమ్మదిని సమాధానం పొందుకున్నాడు. సొలొమోను కూడా దేవుని యొక్క వాక్యానికి దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి నెమ్మదిని సమాధానం పొందుకుంటా వచ్చాడు. వీళ్ళని మన జీవితంలో కూడా మనమందరము మరి సమాధానం పొందుకోవాలని చెప్పి ఆ ప్రభు కోరుతా ఉన్నాడు. అక్కడ ప్రభు కొన్ని మాటలు చెప్పాడు. ఆ మాటలు ప్రభు చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే వారు సమాధానం పొందుకోవాలని. ప్రియులారా, మనము కూడా సమాధానం పొందుకోవాలని చెప్పి ఆ ప్రభు కోరుతా ఉన్నాడు. ఎలా మనం సమాధానం పొందుకోవాలో మనం చూస్తూ ఉంటున్నాం. ఎలా పొందుకుంటాం? ఏమ్మా? దేవుని యొక్క ఆజ్ఞలకు లోబట్టం ద్వారా. మనము దేవుని ఆజ్ఞలకు లోబడే వారంగా ఉండి సమాధానం పొందుకోవాలని చెప్పి ఆ ప్రభు కోరుతా ఉన్నాడు. దాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. మరి గడిచిన కాలం అంతటిలో మనము వాక్యమునకు లోబడి, అంటే దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి ప్రభు ద్వారా సమాధానము పొందుకుంటూ వచ్చిన ప్రతి సందర్భం విషయమై ప్రభువును మనము స్తుతించి గణపరిచే వారంగా ఉండాలి. ప్రియులారా, మరి గడిచిన కాలంలో వాక్యానుసారంగా మనం నడుచుకున్నప్పుడు ఆ ప్రభు మనకు సమాధానమును శాంతినిచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలన్నిటిని బట్టి మనం ప్రభువుని ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. మన ప్రభువు వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు మనకు సమాధానమునిచ్చేవాడుగా ఉన్నాడు, అంటే శాంతిని నెమ్మదిని కలగజేసేవాడుగా ఉన్నాడు. దాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతో గణపరిచే వారంగా ఉండాలి. మూడోదిగా చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణం కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఈ వచనంలో కూడా చెప్పుచున్నాను అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ఏ మాట ఉంది చెప్పండి? చెప్పుచున్నాను అనే మాట ఉంది. ప్రభువు ఇక్కడ కొన్ని సంగతులు చెప్తా వచ్చాడు అక్కడున్న వారికి. ప్రియులారా, ప్రభువు మరి ఈ సంగతులు లేక ఈ మాటలు వారికి చెప్పడంలో ఉన్న ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే మనం గమనిస్తుంటున్నాం. మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నానని ప్రభు అంటా ఉన్నాడు. అంటే ప్రభు యొక్క సంతోషం వారిలో ఉండాలి. ఆ సంతోషం ఏం కావాలి? పరిపూర్ణము కావాలి. ప్రియులారా, మనము సంతోషంగా ఉండాలని, పరిపూర్ణమైన సంతోషమును పొందుకోవాలని చెప్పి ఆ ప్రభు కోరుతున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. గమనించండి, ప్రభు కొన్ని సంగతులు చెప్తా వచ్చాడు. ఆ సంగతులు వారికి చెప్పడంలో ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే వారు సంతోషాన్ని పొందుకోవాలి, పరిపూర్ణమైనటువంటి సంతోషము చేత వాళ్ళు నింపబడాలని చెప్పి ఆ ప్రభు ఆ సంగతులను, ఆ మాటలను చెప్తా వచ్చాడు. ప్రియులారా, మన ప్రభువు మరి మనము సంతోషం పొందుకోవాలని, పరిపూర్ణమైన సంతోషము చేత నింపబడాలని చెప్పి కోరుతా ఉన్నాడు. అయితే ప్రియులారా, మరి పరిపూర్ణమైన సంతోషముతో మనం నింపబడాలంటే మనము ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉండాలి? చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. చూడండి, ఇక్కడ అడుగుడి అని చెప్పి రాయబడి ఉంది. మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును అని చెప్పి రాయబడింది. మనం ప్రభుని అడగటం ద్వారా, మనం అడిగే వాటిని ప్రభు మనకిచ్చి మన సంతోషాన్ని ఆయన ఏం చేస్తాడంటే పరిపూర్ణం చేస్తాడు. గమనించండి, అడగటం ద్వారా మన జీవితంలో మరి ప్రభు ద్వారా పరిపూర్ణమైన సంతోషాన్ని మనం పొందుకుంటాం. పరిశుద్ధ గ్రంథములో మనము సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అక్కడ హన్నా ఎంతో సంతోషంతో ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. హన్నా ఎలా ఉంది? సంతోషంగా ఉంది. మరి ఆమె జీవితంలో మరి ఈ సంతోషం అనేది ఎట్లా పొందుకుంటా వచ్చింది అంటే ఆమె ఒక అక్కర కలిగి ఉంది. పిల్లలు లేరు. పిల్లలు లేనటువంటి ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే ప్రభువుని అడిగింది, ప్రభువునకు ప్రార్థించింది. ప్రభు ఏం చేశాడంటే ఆ ప్రార్థన ఆలకించి ఆమెకు కుమారుణ్ణిచ్చి
ఆమెనెంతో సంతోషపరిచాడు. ఆమె యొక్క మరి జీవితంలో పరిపూర్ణమైన సంతోషాన్ని ఆమెకు ప్రభు ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియులారా గమనించండి, ఆమె జీవితంలో అక్కరలో ఉండి ప్రభునకు ప్రార్థించింది, ప్రభుని అడుగుతూ వచ్చింది. ప్రభు అక్కర తీర్చి ఏం చేశాడంటే సంతోషముతో, పరిపూర్ణమైన సంతోషముతో ఆమెను నింపినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియులారా మన జీవితంలో కూడా మనము ఏదైనా అక్కరలో ఉన్నప్పుడు మనం ఆ అక్కర తీర్చబడినట్లుగా ప్రభువును ప్రార్థిస్తే, ప్రభువును మనం అడిగితే, ప్రభు మనకున్న అక్కర తీర్చి మనల్ని కూడా సంతోషముతో, పరిపూర్ణమైన సంతోషముతో ఆయన నింపేవాడుగా ఉంటాడు. అలాగే పరిశుద్ధ గ్రంథములో దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తే, అక్కడ యెహోషాపాతు రాజు యోధా ప్రజలు మరి శత్రువులపైన విజయాన్ని పొందుకొని సంతోషంతో నింపబడ్డట్లుగా రాయబడి ఉంది. దేవుడు శత్రువులపై విజయం ఇచ్చి వారిని సంతోషపరుస్తూ వచ్చాడు. ప్రియులారా, వారు సంతోషాన్ని పొందుకోవడానికి గల కారణం ఏంటంటే, మరి వారు సమస్యలో ఉన్నారు. ఆ అధ్యాయంలో మనం చూస్తే వారికి ఒక సమస్య వచ్చింది. ఏంది ఆ సమస్య అంటే, శత్రువులు ఆ యూదా రాజ్యం మీదకి వచ్చారు. మరి శత్రువులు హాని చేయడానికి, కీడు చేయడానికి ఆ రాజ్యం మీదకి వచ్చినప్పుడు ఆ సమస్యలో యెహోషాపాతు రాజు యోధా ప్రజలు ఏం చేశారని దేవునికి ప్రార్థించారు. ప్రభువా, మేము సమస్యలో ఉన్నాము, ఈ సమస్య నుండి మమ్మల్ని విడిపించమని చెప్పి వారు ఎంతో ప్రార్థన చేస్తూ వచ్చారు. అద్భుతంగా ప్రభు వారి ప్రార్థన ఆలకించి ఏం చేశారంటే ఆ శత్రువులపై జయాన్ని వారికి అనుగ్రహించి వారిని ఎంతో సంతోషపరుస్తూ వచ్చాడు. చూడండి ప్రియుల, సమస్యలో ఉండి వారు ప్రభువునకు ప్రార్థిస్తూ వచ్చారు. ప్రభు ఏం చేశారంటే ఆ సమస్యను తొలగించి వేసి వారిని ఎంతో సంతోషముతో నింపాడు. వారికి ఎంతో పరిపూర్ణమైన సంతోషాన్ని దయచేస్తూ వచ్చాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా సమస్యల్లో ఉన్నప్పుడు ప్రభు ఈ సమస్యను తొలగించమని ప్రభువుని అడిగితే, ప్రభువునకు ప్రార్థన చేస్తే ఆ ప్రభువు మన ప్రార్థన ఆలకించి ఆ సమస్యను తొలగించి మనల్ని కూడా సంతోషముతో, పరిపూర్ణమైన సంతోషముతో నింపేవాడుగా ఉంటాడు. ప్రియులారా గమనించండి, మన జీవితంలో ఆ ప్రభు మనము సంతోషంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. మనం సంతోషంగా ఉండాలని, మనం పరిపూర్ణమైన సంతోషముతో నింపబడాలని చెప్పి ఆ ప్రభు ఉద్దేశం కలిగిన వాడుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మనము మరి ప్రభు ద్వారా సంతోషాన్ని, పరిపూర్ణమైన సంతోషాన్ని ఎట్లా పొందుకోగలమంటే ప్రభువుని అడగటం ద్వారా. ప్రియులారా, మనకి ఏదైనా అక్కర ఉన్నప్పుడు ఆ అక్కర తీర్చబడినట్లుగా ప్రభువుని మనం ప్రార్థన చేస్తే ప్రభు అక్కర తీర్చి మనలను సంతోషముతో, పరిపూర్ణమైన సంతోషముతో నింపుతాడు. మనం ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు ప్రభు ఈ సమస్య తొలగించమని ప్రభువుని అడిగితే, ప్రభువునకు ప్రార్థన చేస్తే ఆ సమస్యను తొలగించి మనను సంతోషింపజేస్తాడు. పరిపూర్ణమైన సంతోషముతో నింపేవాడుగా ఆయన ఉన్నాడు. పిల్లలు గడిచిన కాలం అంతటిలో మరి ఎన్ని పర్యాయములు మనము అవసరతల్లో ఉండి ప్రభువును ప్రార్థిస్తూ వచ్చినప్పుడు ప్రభు మన అవసరతలు తీర్చి, అంటే మన ప్రార్థన ఆలకించి మన యొక్క అవసరతలు తీర్చి మనకు సంతోషాన్ని ఇచ్చిన ప్రతి సందర్భాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. అలాగే మనం సమస్యలో ఉన్నప్పుడు ప్రభు ఈ సమస్యను తొలగించమని ప్రభువునకు ప్రార్థించగా ప్రభు మన ప్రార్థన ఆలకించి మరి ఆ సమస్యను తొలగించి మనను సంతోషముతో నింపిన సందర్భాలన్నిటిని బట్టి కూడా ఆ ప్రభువుని ఎంతో మనము ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ప్రియులారా, మనము మరి సంతోషముతో, పరిపూర్ణమైన సంతోషముతో నింపబడాలని చెప్పి ఆ ప్రభు కోరుతా ఉన్నాడు. దాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మనం ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. గడిచిన కాలం అంతట్లో మరి మనకు ఆయన సంతోషాన్ని ఇచ్చిన ప్రతి సందర్భాన్ని బట్టి ఆ ప్రభును మనము ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ఈ సమయంలో చెప్పుచున్నాను అనే ఈ మాటను ఆధారం చేసుకుని 3 విషయాలు చూస్తూ వచ్చాం. యేసు ప్రభువారు చెప్పుచున్నానని చెప్పి పలికిన మరి 3 మాటల గురించి మనం చూస్తూ వచ్చాం. మొదటిది, మీరు రక్షింపబడవాలని ఈ మాటలు మీతో చెప్పుచున్నానని చెప్పి ప్రభు అంటా వచ్చాడు. అంటే ప్రభు ఆ యొక్క మాటలు చెప్పడం ఉద్దేశం ఏంటంటే ప్రజలు రక్షణ పొందాలి. అంటే ప్రభువు రక్షణ పొందాలి అని కోరుతా ఉన్నాడు. రక్షణ పొందాలని కోరుతున్నాడు కానీ శిక్షించబడాలని చెప్పి ఏమాత్రం ఆయన కోరడం లేదు. ప్రియులారా, రక్షించబడాలని చెప్పి కోరుతున్నటువంటి ఆ ప్రభువు మనకు రక్షణనిచ్చాడు. మనం ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితంగా మనల్ని
పాతాళం నుంచి రక్షిస్తూ వచ్చాడు. దాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. రెండవదిగా మరి మీరు సమాధానం పొందుకోవాలని ఈ మాటలు మీతో చెప్పుచున్నానని చెప్పి ప్రభు అంటా వచ్చాడు. ప్రియులారా, మనము సమాధానం కలిగి శాంతిని నెమ్మదిని కలిగి ఉండాలనే ఉద్దేశంతోనే మరి ఆ ప్రభు కొన్ని మాటలు చెప్పేవాడుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అంటే మరి ప్రజలు సమాధానంతో నింపబడాలనే ఉద్దేశంతో ప్రభు కొన్ని మాటలు చెప్తా వచ్చాడు. మనం సమాధానంగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఆయన తన వాక్యాన్ని మనం లోబడే వారంగా ఉన్నప్పుడు మనకు సమాధానం ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు, శాంతినిచ్చేవాడుగా ఉన్నాడు. దాన్ని బట్టి మనం ఆయన్ను ఆరాధించాలి. మూడవదిగా మరి మీరు సంతోషంగా ఉండాలని, మీ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ మాటలు మీతో చెప్పుచున్నానని ప్రభు అంటా వచ్చాడు. ప్రియులారా, మరి ప్రజలు సంతోషంగా ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో మనం సంతోషంగా ఉండాలని కోరే ప్రభుగా ఉన్నాడు. మనం ప్రభువునకు ప్రార్థించి మన జీవితంలో మరి సంతోషాన్ని పొందుకునే వారంగా ఉండాలి. అలాగున మనకు మరి సంతోషాన్ని ఇచ్చిన ప్రతి సందర్భాన్ని బట్టి మనం ప్రభుని ఎంత ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ప్రియులారా, ఆయన మరి ఈ 3 సందర్భాల్లో ఎలాంటి ప్రభువుగా ఉన్నాడు, 3 విషయాలు చూస్తూ ఉంటున్నాం. ఆయన మరి రక్షించేవాడుగా ఉన్నాడు, అలాగే సమాధానం ఇచ్చేవాడుగా ఉన్నాడు, అలాగే సంతోషాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. రక్షించే దేవుడుగా మనకు రక్షణనిచ్చాడు, సమాధానం ఇచ్చే దేవుడుగా మనకు సమాధానం ఇచ్చాడు, ఇస్తూ ఉన్నాడు. అలాగే సంతోషాన్ని ఇచ్చే దేవుడుగా ఆయన మనకు మరి సంతోషాన్ని ఇస్తా వచ్చాడు, మరి ఇస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇలాంటి ప్రభువుని, ఆ ప్రభు ద్వారా పొందిన మేళ్ళన్నిటిని బట్టి ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ప్రభు ఆ రీతిగా మనకు సహాయం చేయునుగాక.